ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్టోబర్ బిగినింగ్ లోనే మనకి సూర్యగ్రహణం జరుగుతుంది. అమావాస్య రోజు సూర్యగ్రహణం అన్నమాట. ఇది కొద్దిగా రేర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్ గా జరిగే కాస్మిక్ ఈవెంట్ కాదు. ఓకే, సో సర్వపిత్రి మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం జరగడం అనేది చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ ఎక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మన పితృదేవతలకి తర్పణాలు చేయడానికి మనకి చాలా ఆస్పిషియస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. మంత్రసిద్ధి ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఆస్పిషియస్ మనం చెప్పుకోవచ్చు, ఎస్పెషలీ ఆ ఆస్పెక్ట్ లో మనకి. అదర్వైజ్ మనకి రవి మనకి 16th కి తులా రాశిలోకి ఎంటర్ అవుతారు. అంటే అక్కడ మనకి రవి నీచబడతారు అనమాట. సో ఆల్మోస్ట్ డెబిలిటేషన్ లోకి వచ్చేస్తారు కాబట్టి కొద్దిగా మోస్తరుగా మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అట్లాంటి వాటికి కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ కనిపించేది, లీడర్స్ కి కనిపించేసి కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కుజుడు మాత్రం మనకి 20th అక్టోబర్ అంటే 20వ అక్టోబర్ రోజున మనకి కుజుడు నీచబడతారు, కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే కుజుడు ఆల్మోస్ట్ ఒక 6 నెలలు స్తంభించి వక్రగతి పొంది మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగే ట్రాన్సిట్స్ ఉంటాయి అన్నమాట. కర్కాటక రాశి నుంచి మిథునంలోకి, మళ్ళీ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి, ఇలా కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ మనకి ఉంటుంది. సో ఈ ఇయర్ కి మనం ఇయర్ ఎండింగ్ కి చూసుకుంటే అక్టోబరే కాకుండా చూసుకుంటే మేజర్ మనకి ఇంపాక్ట్ వచ్చేది కుజుడు స్తంభన అనమాట. అండ్ కుజుడు నీచబడడం, ఓకే, స్తంభించి నీచబడడం, స్టేషనరీలోకి వెళ్ళి. దెన్ ఇంకొక ట్రాన్సిట్ ఏంటంటే మనకి గురుడు వక్రి అవుతున్నారు అక్టోబర్ 9th. ఓకే, సో ఇది మేజర్ ట్రాన్సిట్స్ అన్నమాట. మనకి అక్టోబర్ 9th గురువు వక్రి అయినప్పుడు ఆయన దాదాపుగా మనకి ఫిబ్రవరి వరకు కూడా వక్రి గతిలోనే ఉంటారు. ఓకే, సో మిడ్ ఫిబ్రవరి ఆ టైంకి స్టేషనరీ అయి డైరెక్షన్ స్ట్రెంత్ మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, శని మాత్రం మనకి నవంబర్ లో డైరెక్ట్ అవుతారు. సో అక్టోబర్ లో మెయిన్ ట్రాన్సిట్స్ ఏమున్నాయంటే ఇది ఆల్రెడీ రాహుకేతు మనకి మీనరాశి అండ్ కన్యా రాశిలో ట్రాన్సిట్స్ జరుగుతున్నారు. అండ్ ఆల్రెడీ శని మనకి వక్రి అయ్యి మనకి కుంభరాశిలో ట్రాన్సిట్ అవుతున్నారు. కాబట్టి మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ పర్టికులర్ అక్టోబర్ కి ఏం చూసుకోవాలంటే రవి ఒకటి, కుజుడు ఒకటి అండ్ గురువు వక్రి, ఈ 3 గ్రహాలు కూడా అగ్నితత్వ గ్రహాలు కాబట్టి కొద్దిగా మెయిన్ ప్లానెట్స్ రవి అండ్ కుజుడు రెండు కూడా నీచ అవస్థలో ఉండడము ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అన్నమాట. ఇది మనకి గ్లోబల్ గా చాలా మట్టుకు ఇంపాక్ట్ చూపించే రిజల్ట్స్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఏదైనా సడన్ వార్ ఎక్స్ప్లోజన్స్ అవ్వడము, లేకపోతే గవర్నమెంట్ లో రీస్ట్రక్చరింగ్స్ అవ్వడము, ప్రాపర్ స్టెబిలిటీ ఉండకపోవడము, ఇంపల్సివ్ డిసిషన్స్ తీసుకోవడము, ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు కనిపిస్తాయి అన్నమాట ఈ అక్టోబర్ నెలలో. ఇది దాదాపు అన్ని రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది. ఈ రాశికి బాగుందా ఆ రాశికి బాగాలేదా అన్నట్టు కాకుండా మేజర్ గా అందరికి సమానంగా ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్. దాంట్లో మనకి సూర్యగ్రహణం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఓకే, కర్కాటక రాశి వీళ్ళకి ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది వీళ్ళకి లగ్నంలోనే కుజుడు వచ్చి పడడం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా ఇంపల్సివ్ అయిపోవడము, అగ్రెషన్ రావడము, అంటే ఒక మూర్ఖమైన ఆలోచనలు రావడము, దాని వల్ల కోపం ఎక్కువైపోవడము, దాని వల్ల ఇబ్బందులు రావడము, వీళ్ళ ఆలోచన విచక్షణ లేకుండా కొన్ని పనులు చేసేయడము, ఫిజికల్ గా కూడా వీళ్ళు కొద్దిగా డ్రైన్ అవ్వడము. ఎందుకంటే కుజుడు మనకి అది స్ట్రెంగ్త్ ఇచ్చే, స్టెబిలిటీ ఇచ్చే ప్లానెట్ కాబట్టి అక్కడ కొద్దిగా వీళ్ళు వీక్ అవ్వడము, తరచూ హెల్త్ ఇష్యూస్ రావడము, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ మనకి కర్కాటక లగ్నం వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిపాటిగా మనకి కనిపిస్తుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ద్వితీయాధిపతి రవి చతుర్థంలో నీచబడి ఉండడము, అంటే ఇక్కడ తల్లికి సంబంధించి, తల్లి హెల్త్ కి సంబంధించి కూడా కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ కనబడము. అండ్ పంచమాధిపతి అండ్ మనకి దశమాధిపతి కుజుడు లగ్నంలో నీచబడతాడు కాబట్టి పిల్లలకి సంబంధించి, వాళ్ళ హెల్త్ కి సంబంధించి కొద్దిపాటిగా డబ్బు ఖర్చు పెట్టడము, అదే పనిగా కెరియర్ లో కూడా కొద్దిగా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, రాంగ్ గైడెన్స్ రావడము,
ఎవరైతే వీళ్ళని మెంటర్ గా వీళ్ళు అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే భాగ్యస్థానంలో రాహు సంచారం కూడా వీళ్ళకి మెంటరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా వీళ్ళకి రాంగ్ అడ్వైసెస్ ఇవ్వడము, దానివల్ల వీళ్ళు పువర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ చేసుకోవడము, దానివల్ల కెరియర్ పైన కొద్దిపాటిగా ఇంపాక్ట్ అవ్వడము, ఇది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫాదర్ కి కూడా తండ్రికి కూడా హెల్త్ కి సంబంధించి కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ ఇంటెన్స్ అవ్వడము. ఇంట్లో వాతావరణంలో మాత్రం ఇంటి వాతావరణంలో కొద్దిగా మెంటల్ పీస్ అనేది కొద్దిగా తగ్గుతుంది, ఎందుకంటే వీళ్ళకి మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా జరుగుతుంది కదా, సూర్యగ్రహణం కూడా జరుగుతుంది, అది భాగ్యస్థానంలో జరుగుతుంది కాబట్టి కొద్దిగా తండ్రికి హెల్త్ పరంగా కూడా కొద్దిగా దెబ్బతీయడము, భాగ్య వృద్ధి స్టక్ అయిపోవడము, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో కర్కాటక రాశి వాళ్ళు ఆల్రెడీ అష్టమ శని ట్రాన్సిట్ లో, సో కుజుడి దృష్టి పడేసరికి కొద్దిగా హెల్త్ పరంగా మెంటల్ స్ట్రెస్ ఇవి మెయిన్ వీళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా ఇమోషనల్ గానే ఉంటారు కాబట్టి చిన్నగా ఏదొచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి ఈ ట్రాన్సిట్ కొద్దిపాటిగా వీళ్ళకి కొద్దిగా కుదిపేసే టైం అనమాట ఇమోషనల్ గా. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రాన్సిట్ ఏంటి అని అంటే ఇమోషనల్ గా స్ట్రాంగ్ అవుతారు వీళ్ళు, ఇంకా బెటర్ లెసన్స్ నేర్చుకోవడం, సోల్ ఎవల్యూషన్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి, వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి అండ్ ఫ్యామిలీ విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి. హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, స్టాక్స్ లో పెట్టే వాళ్ళు కొద్దిగా ఆచితూచి ఓవర్ ఇమోషన్స్ కి పోకుండా లాజికల్ గా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే కొద్దిగా ఆ నెగటివ్ ఇంపాక్ట్ లోకి ఇంకా హ్యూజ్ ఫైనాన్షియల్ లాసెస్ లోకి వెళ్లకుండా హెల్ప్ అవుతుంది. రెమెడీస్ వచ్చేసరికి మనకి దక్షిణామూర్తి పారాయణం చేసుకోవడము, గురువారాలు సాయిబాబా టెంపుల్ కానీ దత్తాత్రేయ టెంపుల్ కానీ విజిట్ చేయడము, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ వల్ల గురువు బాధక అవుతారనమాట. కర్కాటక లగ్నం వాళ్ళకి గురువు బాధక స్థానంలో ట్రావెల్ చేస్తున్నారు, ట్రాన్సిట్ అవుతున్నారు అనమాట. షష్టాధిపతి బాధక స్థానంలో ట్రాన్సిట్ కాబట్టి సోషల్ సర్కిల్ నుంచి కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి, అండ్ గురువు కూడా వక్రి అవుతారు ఈ అక్టోబర్ లో. సో ఎవరైనా గురువు ఫిగర్స్ లేకపోతే టీచర్ ఫిగర్స్ వీళ్ళ లైఫ్ లోకి వస్తారో వాళ్ళు కొద్దిగా రాంగ్ డెసిషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ గా గురువుకి సంబంధించి గురువారాలు టెంపుల్ కి వెళ్ళమని చెప్పి ఇచ్చే అడ్వైస్ అందువల్లనే. ఆ భాగ్య వృద్ధి జరగడానికి ఆ ప్రాపర్ గైడెన్స్ వాళ్ళ యొక్క ఇష్ట దేవత నుంచి రావడానికి మనము ఈ టెంపుల్ విజిట్ చేయండి గురువారం అని చెప్పేసి చెప్తున్నాం. మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ లగ్నంలోనే రాహు సంచారం జరుగుతుంది. మీన లగ్నము మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు, సప్తమంలో కేతు ట్రాన్సిట్, అండ్ మనకి కుజుడిని చూసుకుంటే ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కుజుడు పంచమంలో నీచబడము. సో ఇక్కడ పిల్లలకి సంబంధించి ఇబ్బందులు రావడము, పిల్లల వల్ల అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవ్వడము, లేదా పిల్లల హెల్త్ పరంగా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, ఎక్కడైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో కొద్దిపాటిగా లాసెస్ రావడము, లేదా ఇంకా అనుకోకుండా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వీళ్ళు డబ్బు నష్టపోవడము, తెలిసి తెలియగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడము, అందులో ల్యాండ్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ కి సంబంధించి పెట్టుబడి పెట్టడము, లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా చేయడము దాని ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి. అనవసరమైన మాయాలోకంలో ఉండడము, ఎందుకంటే ఇక్కడ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఊహించేది ఒకటి, దాని అంచనా ఇంకొక రాగా ఉంటుంది అనమాట. సో దాని వల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ మిస్లీడ్ చేస్తాయి అనమాట. వీళ్ళ డెసిషన్స్ ని ప్రాపర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకు ఉండవు ఈ పర్టికులర్ మంత్ లో. అండ్ తండ్రితోటి కూడా కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్, తండ్రికి హెల్త్ ఇష్యూస్ రావడము, లేదా తండ్రితోటి కొద్దిగా వాగ్వివాదాలకి లోన్ అవ్వడము మనకి క్లియర్ గా కనబడుతుంది. అంటే వీళ్ళు ఒకటి చెప్తే ఫాదర్ ఇంకొకలాగా అర్థం చేసుకొని డిసగ్రిమెంట్స్ జరగడము, లేకపోతే డ్యూయల్ పార్ట్నర్షిప్ ఫాదర్ తోటి ఏదైనా చేస్తున్నారంటే అక్కడ కూడా కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ రావడము, ఇవన్నీ మనకి క్లియర్ గా కనబడుతున్నాయి. సిబ్లింగ్స్ తోటి కూడా అంటే అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములతో కూడా కొద్దిపాటిగా కమ్యూనికేషన్ లో ఇబ్బందులు రావడం కనబడుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ పంచమ ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కాబట్టి మనకి పంచమ స్థానంలో ట్రాన్సిట్ జరుగుతుంది, అదొకటి. అండ్ మనకి ఈ మెయిన్ ఎఫెక్ట్ మనకి సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం యొక్క ఎక్లిప్స్ మనకి మీనరాశి వాళ్ళ పైన ఎక్కువ ఉంటుంది ఈసారి. ఎందుకంటే అదే రాశిలో మనకి సూర్యగ్రహణం జరుగుతుంది, అందులో మహాలయ అమావాస్య కూడా ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ ద్వాదశ రాశుల్లో చూసుకుంటే ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే మీనరాశికి, కర్కాటక రాశికి, కన్యా రాశికి, సింహ రాశికి, వృశ్చిక రాశి వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కుంభరాశికి కూడా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళందరూ కూడా నా గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ శాంతి పూజ చేయించుకోవడము, రవికి, చంద్రుడికి, రాహుకి
కేతుకి కలిపి వీళ్ళు పరిహారము గ్రహణం తర్వాత చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్ రెమెడీ అన్నమాట. దీన్ని ఎఫెక్ట్స్ మనకి దాదాపు 3 months to 6 months ఉంటుంది కాబట్టి వారి జన్మ జాతకాన్ని బట్టి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుంటూ మెల్లిగా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలే తప్ప హేస్టీ డెసిషన్స్ తీసుకోవడానికి లేదు. ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే కుజుడి యొక్క ట్రాన్సిట్ నీచావస్థలో ఉండడము, అది చాలా కాలం వరకు ఒక 6 to 8 months వరకు మనకి ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఎంత శాంతంగా ఉండి డెసిషన్స్ తీసుకుంటే అంత మేలు జరుగుతుంది. లేకపోతే చాలా మట్టుకు రిలేషన్షిప్స్ లో ఇంపల్సివ్ డెసిషన్స్, రెక్లెస్ కాన్వర్సేషన్స్ వల్ల వీళ్ళకి రిలేషన్షిప్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట.